కవిత వల్ల తెలంగాణ రాజకీయాల్లో ఎలాంటి పెను మార్పులు సంభవించబోతున్నాయి, ఎవరెవరికి నష్టం జరుగుతుందనేది చాలా స్పష్టంగా మీకు చెప్తా ఉన్నాం మిత్రులారా. సో తెలంగాణ రాజకీయాల గురించి చాలా డీటెయిల్గా మాట్లాడుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఎందుకంటే రోజు రోజుకి పెరుగుతున్నటువంటి మార్పుల కారణంగా చాలా అంశాలు కూడా చాలా సీరియస్గా మనం తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఎందుకంటే ముఖ్యంగా ఇటు బీజేపీ పార్టీలో జరుగుతున్న అంశాలు కావచ్చు, కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న అంశాలు కావచ్చు, లేదంటే ఇటు బీఆర్ఎస్ పార్టీలో జరుగుతున్నటువంటి సంక్షోభం కావచ్చు, ఇవన్నీ కూడా ఏ విధంగా ముందుకు పోతా ఉన్నాయి అనే కోణంలో మనం చాలా సీరియస్గా డిస్కస్ చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంది మిత్రులారా. ఎందుకంటే అసలు కవిత అంశం ఏ వర్గాలకు నష్టం కాబోతున్నాయి, ఏ వర్గాలకు ఇది ఇబ్బందికరంగా ఉంది, ఏ వర్గాలకు ప్లస్ అయ్యేటువంటి అవకాశం ఉందనేది చాలా స్పష్టంగా మీకు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాం మిత్రులారా. ఎందుకంటే కొన్ని అంశాలు చాలా లోతుగా ఆలోచిస్తే మనకు తెలుస్తాయి. సో ఇప్పుడు కవిత అంశం గురించి మనం చాలా డీటెయిల్గా మనం మాట్లాడాలంటే, సో ఇప్పుడు కవిత చుట్టూ రాజకీయాలు తిరుగుతూ ఉన్నాయి, తెలంగాణ రాజకీయాలు మొత్తం కూడా కవిత చుట్టే తిరుగుతూ ఉన్నాయి. ఇది ఎవరికి ప్లస్ అవుతుంది, ఎవరికి మైనస్ అవుతుంది అనేటువంటి కోణంలో ఈరోజు ఒక సంచలనమైనటువంటి విషయాన్ని మీకు చెప్పదలుచుకున్న మిత్రులారా. ముందుగా కవిత అంశం అనేది ఫస్ట్ బీఆర్ఎస్ పార్టీ యొక్క సంక్షోభానికి చాలా పెద్ద ఎత్తున సంక్షోభానికి దారితీసేటువంటి అవకాశం అయితే కనబడతా ఉంది. సో రాజకీయంగా గత 25 సంవత్సరాలుగా తెలంగాణ రాజకీయాలను శాసిస్తున్నటువంటి కేసీఆర్ కుటుంబానికి చాలా పెద్ద ఎదురు దెబ్బగా మనమైతే చెప్పొచ్చు. సో ఇది ఎంతవరకు పోతుంది అనేది ఒకసారి మనం చూడాల్సిన అవసరం అయితే ఉంది. ప్రస్తుతం రీసెంట్గా జరుగుతున్నటువంటి పరిణామాలు మనం చూస్తూ ఉంటే కవిత చాలా స్పష్టంగా చెప్తోంది, కేసీఆర్ యొక్క నాయకత్వాన్ని మాత్రమే నేను అంగీకరిస్తాను, ఇంకా ఎవరి నాయకత్వాన్ని నేను అంగీకరించని చెప్పేసి అటు కేటీఆర్కి, ముఖ్యంగా కేటీఆర్ టార్గెట్గా ఆమె మాట్లాడినటువంటి విషయం చాలా స్పష్టంగా మనకైతే కనబడతా ఉంది. సో దీనిలో భాగంగా రాబోయే రోజుల్లో ఇక్కడ కేటీఆర్ అమెరికా నుంచి వచ్చిన తర్వాత ఖచ్చితంగా రాసిపెట్టుకోండి, కేటీఆర్ కవిత చెప్పినటువంటి విషయాల పట్ల ఏకీభవించి తనను వర్కింగ్ ప్రెసిడెంట్ చేయడమా, లేదంటే తిరుగుబాటు చేసి అంటే కవితను బయటకు పంపించడమా, ఏదో ఒకటి ఈ జూన్ 10th తర్వాత జరిగే అవకాశం ఉంది. ఎందుకు జూన్ 10th తర్వాత అంటే జూన్ 4th రోజు కేటీఆర్ అమెరికా నుంచి రాబోతున్నాడు. జూన్ 5th రోజు కేసీఆర్ కాళేశ్వరం కమిషన్ ముందు హాజరు కాబోతున్నాడు. జూన్ 6th రోజు హరీష్ రావు ఉంది. జూన్ 9th రోజు ఈటల రాజేందర్ ఉంది. సో ఈ మీడియాలంతా కూడా ఇప్పుడు రాబోయే 10 రోజులు, రేపటి నుంచి 10 రోజుల వరకు కూడా ఇటు ప్రభాకర్ రావు అంశం, ఫోన్ ట్యాపింగ్లో ప్రభాకర్ రావు కూడా 2-3 రోజుల్లో వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. ఇవాళ రేపు వస్తాడు. సో ఈ క్రమంలో ప్రభాకర్ రావు అంశం ఒకటి, కేసీఆర్ హాజరయ్యేటువంటి కాళేశ్వరం కమిషన్ హాజరయ్యే అంశం ఒకటి, హరీష్ రావు అంశం ఒకటి, ఈటల రాజేందర్ అంశం ఒకటి, ఈ 10 రోజులు కూడా జరుగుతూ ఉంటాయి. సో దీనిలో ఈ 10 రోజులు కూడా కేటీఆర్ 4వ తారీఖు వచ్చిన తర్వాత కవిత పైన ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఐదర్ కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేయడమా, లేదంటే ఆమెకు అడిగినటువంటి డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో ఆ డిమాండ్స్ నెరవేర్చడమా, ఏదో ఒకటి ఖచ్చితంగా జరుగుతుంది. సో ఆమె చాలా తెలివిగా ముందుకు పోతా ఉంది. సో దీనిలో రాజకీయ తంత్రాన్ని వాడుతూ సో ఆమె తన కుటుంబాన్ని సైతం లెక్క చేయకుండా రాజకీయ కోణంలో ఆమె చాలా స్పష్టంగా ఆమె వాయిస్ ఆమె వినిపిస్తూ ఉంది. సో దీనిలో ఖచ్చితంగా కేసీఆర్ కుటుంబం 2 రకాలుగా ఐదర్ కలిసిపోవడమా, లేదంటే సంక్షోభం దిశగా ఆమెను సస్పెండ్ చేస్తే కనుక ఇంకా చాలా విషయాలు కూడా బయటపెట్టే అవకాశం అయితే కనబడతా ఉంది. ఎందుకంటే బీఆర్ఎస్ బీజేపీ యొక్క బంధం ఏదైతే ఉందో, ఈ బంధం అనేది ఆ కారణం వల్ల 2023 డిసెంబర్లో జరిగినటువంటి సాధారణ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోవడం జరిగింది. అదేవిధంగా బీజేపీ తను అధికారంలోకి వస్తాం కూడా బీజేపీ చెతికిల పడిపోయింది 8 సీట్లకు అనేది చాలా స్పష్టంగా మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఈ క్రమంలో మరొకసారి ఇది గతంలో కాంగ్రెస్ పార్టీ చేసిన నరేటివ్ వల్ల నష్టం జరిగింది అటు బీఆర్ఎస్ పార్టీకి, అటు బీజేపీ పార్టీకి. ఇప్పుడు సొంత కుటుంబ సభ్యురాలే ఈరోజు కొన్ని విషయాలు చెప్తా ఉంటే బీఆర్ఎస్ అదురుతా ఉంది, ఇటు బీజేపీ కూడా ఏం చేయాలో పాలుపోని స్థితిలో ఆమె వ్యాఖ్యలపై ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో అర్థం కానటువంటి పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా ఆమెకు మద్దతుగా రాజాసింగ్ నిల్చుండు. సో ఈ క్రమంలో ఇద్దరు నిలవడం వల్ల సో బీజేపీ కొంత కారణంలో పడ్డట్టు తెలుస్తూ ఉంది. సో మొత్తానికైతే కేసీఆర్ కుటుంబం చీలిక దిశగా, సంక్షోభ దిశగా పోయేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడతా ఉంది. సో ఇంకొక వైపు ఇటు బీజేపీ పార్టీ చాలా స్పష్టంగా గుర్తుపెట్టుకోండి, కవిత వ్యాఖ్యల వల్ల వీళ్ళకంటే ఎక్కువగా నష్టం జరిగేది బీజేపీకి. ఎందుకు అంటే రాబోయే రోజుల్లో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ మీద పూర్తిస్థాయి నెగిటివ్ వచ్చేసింది ప్రజల్లో. సో ఈ క్రమంలో అధికారం ఖచ్చితంగా
వచ్చే ఎన్నికల్లో 3.5 సంవత్సరాల తర్వాత వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా ప్రభుత్వం ఖచ్చితంగా మారేటువంటి అవకాశం అయితే కనబడతా ఉంది. సో ఈ క్రమంలో మేమే ఆల్టర్నేటివ్ అని చెప్తున్నటువంటి బీజేపీకి కవిత చేసినటువంటి వ్యాఖ్యలు చాలా నష్టం చేకూర్చినాయి. సో మళ్ళా బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటే అనేటువంటి రీతిలో గ్రౌండ్లోకి వెళ్తే కనుక అటు కేసీఆర్ కంటే ఎక్కువగా బీజేపీకి నష్టం జరిగేటువంటి అవకాశం అయితే కనబడుతుంది. ఆల్రెడీ బీజేపీ ఒక ప్రెసిడెంట్, యాక్టివ్ ప్రెసిడెంట్ లేక చాలా ఇబ్బందులు పడుతూ క్యాడర్ మొత్తం కూడా నిర్వీర్యం అవుతున్న విషయం మనం చూస్తూ ఉన్నాం. సో ఈ క్రమంలో దేశవ్యాప్త పరిణామాలను కనుక రాబోయే రోజుల్లో దేశవ్యాప్త పరిణామాల్లో భాగంగా ఏమైనా మార్పులు జరిగితే అత్యధిక నష్టం జరిగేది తెలంగాణ బీజేపీకి అనేది చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. సో బీజేపీకే ఎక్కువ నష్టం జరుగుతుంది. కవిత వ్యాఖ్యల వల్ల బీజేపీ అసలు ఎలాంటి ఆన్సర్ ఇవ్వాలి, అసలు ఎలాంటి కౌంటర్ ఇవ్వాలి అనేటువంటి పాలుపోయినటువంటి పరిస్థితిలో బీజేపీ కనబడుతూ ఉంది. సో దీనిలో ఎక్కువగా నష్టపోయేది మాత్రం ఖచ్చితంగా బీజేపీ చాలా స్పష్టంగా మనం చెప్పొచ్చు. సో దీనిలో ఇంకొక ప్రముఖ పాయింట్ మనం చూసినట్లయితే దానికంటే ముందు కాంగ్రెస్ ఇక్కడ చాలా స్పష్టంగా కాంగ్రెస్ కూడా ఒక ప్రయత్నం చేస్తూ ఉంది. అటు కవితను టార్గెట్ చేస్తూనే అటు బీఆర్ఎస్ను బీజేపీని టార్గెట్ చేస్తుంది. సో బీజేపీ అధ్యక్షుడు రేసులో ఉన్నటువంటి ఈటెల రాజేందర్ టార్గెట్గా పనిచేస్తూ కంప్లీట్గా ఏదో ఈటెల రాజేందర్ కూడా రానియకుండా ఒక ప్రయత్నం చేస్తూ తను పట్టు పెంచుకున్నట్టు అంటే ఆల్టర్నేట్ అనేటువంటి విషయంలో చాలా స్పష్టంగా కాంగ్రెస్ పార్టీ కనబడుతూ ఉంది. అయితే ఈ క్రమంలో ఇంకొక సంచలన విషయం ఏంటంటే ఇక్కడ ఒక బీసీల అంశం చాలా పెద్ద ఎత్తున చర్చకు జరుగుతోంది తెలంగాణ రాష్ట్రంలో. ఇప్పుడు కవిత అంశాన్ని ఇటు కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ ఖచ్చితంగా వీటి వల్ల వీళ్ళకి జరిగినటువంటి నష్టం కంటే బీసీలకు జరిగేటువంటి నష్టమే చాలా ఎక్కువ. ఎందుకు అని ఒక్కసారి మనం చాలా డీటెయిల్గా మనం మాట్లాడితే కనుక ఇక్కడ కొన్ని విషయాలు తెలుసుకోవాలి మిత్రులారా. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో బీసీ మూమెంట్ చాలా బలంగా ముందుకు పోతా ఉంది. సో బీసీ రిజర్వేషన్లకు సంబంధించినటువంటి అంశంలో ఇటు 42% రిజర్వేషన్స్ ఏవైతే ఉన్నాయో స్థానిక సంస్థల కోటాలు కావచ్చు, ఇటు ఉద్యోగ విద్యారంగాల్లో సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, సాధించుకున్నటువంటి ఘనత బీసీలకు దక్కింది. బీసీ పోరాటం వల్ల జరిగిందనేది చాలా స్పష్టంగా వస్తుంది. అయితే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తీసుకున్నటువంటి కొన్ని విధానాల వల్ల ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ చితికిల పడిపోయిన విషయం గమనిస్తా ఉన్నాం. సో ఆ పాలన గాడిలో లేదు అనేది చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. సో ఈ క్రమంలో ప్రజలు కాంగ్రెస్ పార్టీ మీద పూర్తిస్థాయి వ్యతిరేకత కనబడతా ఉంది. ఈ క్రమంలో ఆ వ్యతిరేకత అనేది అటు బీఆర్ఎస్కి పోవట్లేదు, అటు బీజేపీ కూడా షిఫ్ట్ అవ్వట్లేదు ఓటు. సో ప్రజలు ఆల్టర్నేట్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. సో ఈ క్రమంలో ఇక్కడ ఒక స్పేస్ ఏదైతే ఉందో, బీసీలకు సంబంధించినటువంటి స్పేస్ ఏదైతే ఉందో, ఇక్కడ ఒక పొలిటికల్ పార్టీ ఏదైతే ఉందో ఆల్టర్నేటివ్ పొలిటికల్ పార్టీ కోసం ఎదురుస్తుంటారో ఈ క్రమంలో కవిత ఇప్పుడు ఈ అంశాన్ని సపరేట్ పార్టీ అనే అంశాన్ని తీసుకోవడం వల్ల అత్యధికంగా నష్టం జరిగేది బీసీలకే. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి ఒక బీసీలకు సంబంధించినటువంటి స్పేస్ ఏదైతే ఉందో దాన్ని కంప్లీట్గా పొలిటికల్గా డిస్టర్బ్ చేసే అవకాశాలు అయితే కనబడతా ఉన్నాయి. సో గతంలో మనం చూసాం 1990s టైంలో మండల్ ఉద్యమం, బీసీలకు సంబంధించిన మండల్ ఉద్యమం చాలా పెద్ద ఎత్తున వచ్చినప్పుడు దానికి కౌంటర్గా కమండల్ ఉద్యమం రావడం జరిగింది. దానికి సంబంధించి ఈ కమండల్ ఉద్యమానికి మీరు గమనించండి, అప్పుడున్నటువంటి జాతీయ స్థాయిలో ఉన్నటువంటి బీజేపీ కానీ ఇటు కాంగ్రెస్ కానీ ఏకమైనటువంటి విషయం మనం గమనిస్తున్నాం. ఎందుకు అంటే కేవలం మండల్ ఉద్యమాన్ని నీరుగార్చడం మాత్రమే కమండల్ ఉద్యమాన్ని తీసుకురావడం జరిగింది. సో ఇది అందరూ కూడా గమనించాలి. సో దానివల్ల జరుగుతున్నటువంటి పరిణామాలన్నీ కూడా మనం గమనిస్తే కనుక ఖచ్చితంగా ఇప్పుడు దాన్ని బేస్ చేసుకుంటే కనుక ఇప్పుడు ఈ బీసీ ఉద్యమాన్ని తొక్కడానికి ఇక్కడ ఉన్నటువంటి ఒక పొలిటికల్ స్పేస్ను కవిత ఆక్యుపై చేయడానికి ఖచ్చితంగా కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ వాంటెడ్లీ ఖచ్చితంగా ఆమెను ఎంకరేజ్ చేసేటువంటి అవకాశం అయితే ఉంది. అత్యధిక నష్టం ఇటు బీఆర్ఎస్ కంటే బీజేపీ కంటే కాంగ్రెస్ కంటే కూడా బీసీలకే అత్యధిక నష్టం జరిగేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడతా ఉంది మిత్రులారా. ఇది 100% వాస్తవం, 100% నిజం. ఇది ఎంతవరకు పోతుంది, ఈ బీసీ స్పేస్ను కవిత ఎలా ముందుకు తీసుకుపోతుంది, బీసీల రాగంతో ముందుకు తీసుకుపోయే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడతా ఉంది. కాబట్టి మరి ఏ విధంగా ఈ పరిణామాలన్నీ కూడా ముందుకు పోయేటువంటి అవకాశం అయితే కనబడుతుందో చూడాల్సిన అవసరం అయితే ఉంది. బీసీ మేలుకో, ప్రమాదాన్ని తెలుసుకో అనేటువంటి ఒక నినాదం ఇప్పుడు ఖచ్చితంగా తీసుకోవాల్సినటువంటి అవసరం ఏది ఉంది అనేది మాత్రం నేను చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను మిత్రులారా. సో ఇది కవిత వల్ల తెలంగాణ రాజకీయాల్లో ఎలాంటి పెను మార్పులు సంభవించబోతున్నాయి, ఎవరెవరికి నష్టం జరుగుతుంది అనేది చాలా స్పష్టంగా మీకు చెప్తా ఉన్న మిత్రులారా. చాలా జాగ్రత్తగా గమనించి బీసీలు మేలుకోవాలని చెప్పేసి కూడా నేను కోరుతా ఉన్నాను.